2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీని పరిరక్షించడంలో నియోజకవర్గం ఇన్ఛార్జీల పనితీరుపై పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం నుండి పార్టీ ఇన్ఛార్జీల ప్రక్రియను మాత్రం మొదలుపెట్టారు. ఆమదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మాజీ స్పీకర్ ఆమదాలవలస 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని సీతారాం ప్రమేయం లేకుండా చింతాడ రవికుమార్ నియమించడంతో తమ్మినేని సీతారాం మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ విషయంపై ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తమ్మినేని సీతారాం ఏమన్నారో ఒకసారి విందాం. పార్టీ కార్యక్రమాలు కొంత దూరంగా ఉంటున్నారు అని రైట్, విన్నర్గా తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇటీవల బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆయన జనసేనలో చేరుతారనేటువంటి దుమారం ఏ విధంగా ఉందో అదే పరంపర తన విషయంలో కూడా చోటు చేసుకుంది స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళడం అన్నది మాత్రం ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తన కుమారుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేక నెలన్నర పాటు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి తనకు మాత్రం ఇలా పార్టీ మారుతానన్నట్టు వ్యాఖ్యలు చేయడం మాత్రం తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ల పాటు తనకు సముచిత స్థానాన్ని కల్పించినటువంటి ఆ పార్టీ అధినేత కనుసైగల్లోనే ఈరోజు ఆ పార్టీ కోసం సేవలు చేస్తాను, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పే విషయంలో మాత్రం తనకు తెలియకుండా చేశారన్నట్టు మదనపాటు తను వెంటాడుతున్న పార్టీ విషయంలో మాత్రం పలాసలో సీదిరి అప్పలరాజును గృహ నిబంధన చేసిన రోజుల్లో మాత్రం తను పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో అక్కడికి వెళ్ళి ఆ సమస్యపై మాత్రం పోరాటం చేశాను. అదేవిధంగా తన తనయుడి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో ఉన్న తనపై మాత్రం ఇలాంటి అపవాదులు మోపడం ఎంతవరకు తగదని బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు ఉదంతుల పరంపరలాగే ఉంది, తాను కూడాను జనసేన పార్టీలో చేరుతానని చెప్తున్నటువంటి ఈ కథనాలు మాత్రం తను తీవ్రంగా బాధిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను అనడానికి తాను చేస్తున్నటువంటి పోరాటమే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. మరోవైపు తన ఇంటి సమస్యతో పాటు కుమారుడు అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఈ తరుణంలో తాను పార్టీ మారుతానని చెప్పడం ఎంతవరకు సమంజసం. అందులోనూ పవన్ కళ్యాణ్తో ప్రయాణం అంటే తను పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. జనసేన పార్టీలో ఎవరు చేరుతారని కూడా ప్రశ్నించారు. అటువంటి నిలకడలేనటువంటి నాయకుడు పార్టీలో చేరడం అంటే మాత్రం ఒక నాయకుడు వ్యక్తిత్వం కూడాను దెబ్బతినేదిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మాత్రం జనసేన పార్టీ నాయకుల్లో మాత్రం కొంత కలవరపాటు గురిచేస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ముందు వరుసలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం ఈరోజు చిరంజీవి తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో చేరుతున్న ఉదంతాలకి ఇంతలా మండపడుతున్నారంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేకపోతే వేరే పార్టీలో చేరుతారా అన్నటువంటి అనుమానాలుగా తలెత్తినాయి. నిన్న బొత్స సత్యనారాయణ ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉంటూ జిల్లాలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి రైతుల సమస్యలపై కానీ అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంపుపై ఈ సమస్యలపై ఎందుకు పోరాటానికి ప్రత్యక్షంగా హాజరు కావడం విషయాన్ని కూడా ఆరా తీశారు. కాకపోతే బొత్స సత్యనారాయణ మాత్రం ఆయన తన తనయుడు అనారోగ్యం కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను తప్ప తాను పార్టీ మారే ఉద్దేశం మాత్రం ఏమాత్రం లేదని చెప్పేసి బొత్స సత్యనారాయణ స్పష్టం చేయడం. మరోవైపు మీడియాతో మాట్లాడుతూ కూడా బొత్స సత్యనారాయణ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసిన నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పార్టీ మారుతారన్నట్టు ఉదంతాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా తాను తన కుటుంబ సమస్యల పరంగా దూరంగా ఉన్న నేపథ్యంలో తను కూడా జనసేన పార్టీలో చేరుతానని చెప్పి వస్తున్నాడు. కథనాలు మాత్రం తీవ్రంగా ఆవేదన కలిగిస్తుంది. తాను కొన ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే అడుగులేస్తాను, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు విషయంలో మాత్రం తనకు ఎటువంటి సంబంధం లేదు, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు తాను కట్టుబడి ఉన్నాను, తనకు మాత్రం ప్రమోషన్ ఇచ్చే విధంగా జిల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి అంత సముచిత స్థానంలో నేనుండి ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మార్పులో
మాత్రం తనకి ఇటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. బొత్స సత్యనారాయణ కలయికతో తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసి తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాన్ని మాత్రం మీడియాతో స్పష్టం చేశారు. ఈ స్పష్టతకి ఎవరు ఏకీభిస్తారు, ఆయన ఇచ్చినటువంటి మాటల్లో ఏ మార్గం వాస్తవం ఉన్నాయనే విషయం మాత్రం ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆమదాలవలస నియోజకవర్గంలో రైతుల కోసం పోరాడినప్పుడు కానీ, విద్యుత్ ఛార్జీలు పెంపొందించిన విషయంలో కానీ తమ్మినేని సీతారాం దూరం ఉండడం, ఆయన అనుయాలు కూడా దూరం ఉండడం, ఈ పరిణామాలు ఆయన మీడియాతో మాట్లాడి రెండు కూడా ఎక్కడా సింక్ ఉన్నటువంటి ఈ తరుణంలో తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరు కూడాను చర్చించుకుంటున్నారు. ఆయన మాటలకి ఆయన చేతలకి ఏమైనా సంబంధం ఉందా అని కూడా ప్రశ్నలు తలెత్తినాయి. ఇటువంటి తరుణంలో ఆమదాలవలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిరక్షించేందుకు చింతాడ రవికుమార్ నాయకత్వంలో తమ్మినేని సీతారాం కేడర్ అంతా ఆయనతో పయనిస్తారా, లేకపోతే తమ్మినేని సీతారాం కనుసైకిల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యానికి వారు పరోక్షంగా ఎనుపోటు పొడుస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. ఆమదాలవలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇప్పుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారో ఆ ప్రచారంలో దిగును నవ్వుతాడయ్యా. వేయకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవడైనా సరే? సర్లే దానిదేముంది చెప్పు. పార్టీ కార్యక్రమంలో కొంత దూరంగా ఉంటున్నారు అని ఎవరు దూరం? నేను ఎందుకు ఈ మధ్యకాలంలో ఉన్నాను? నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నా కొడుకు బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, 45 రోజులు ఉన్నాను. దాన్ని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అన్నటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మీడియా. అదే నేను అంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.